మీరు మొబైల్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ టూల్స్ అని మనం మొబైల్ ఎడిట్ చేసేటివి అనమాట. ముందుగా అయితే మనం క్యాప్ కట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ ఒరిజినల్ ఎలా ఉందో చూడండి. మీరు మొబైల్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఇదే వీడియోని డూప్లికేట్ అయితే చేస్తూ ఉన్నా. సో ఆ వీడియో పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఇక్కడ మీకు ఎన్హాన్స్ వాయిస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన వెంటనే మినిమైజ్ అని చూపిస్తుంది కదా, దీన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేయండి. వాయిస్ ఎన్హాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అదే వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం మీరు స్క్రోల్ చేశారంటే రెడ్యూస్ నాయిస్ పైన అయితే క్లిక్ చేయండి. మీ ఆడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అది వెంటనే రిమూవ్ చేస్తుంది అనమాట. అదే వీడియో పైన క్లిక్ చేసి కొంచెం వాయిస్ ఓవర్ అయితే 500 నుంచి 600 లోపు అయితే పెట్టుకోండి. ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఆడియో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మైక్ హ్యాగ్ అని ఉంటుంది. దీని ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడ డిఫరెన్స్ మీరే చూడండి. మీరు మొబైల్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇవే కాకుండా గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ట్యుటోరియల్స్ అయితే డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.